ఇక కాపు సామాజిక వర్గం గురించి పక్కన పెడితే బ్రాహ్మణ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం నుంచి పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంది? అన్న మార్పు వచ్చిందంటారా? ఎందుకంటే గత ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి పెద్ద ఎత్తున టీడీపీ వైపు ఆకర్షితులైనటువంటి పరిస్థితి. వాస్తవానికి మనం గతంలో ఎన్టీఆర్ నుంచి తీసుకున్న బ్రాహ్మణులు గతంలో ఎటువైపు ఉన్నారు, కాలక్రమంలో ఎటువైపు మరలారు? టీడీపీ వాస్తవానికి బ్రాహ్మణులకు అనుకూలంగా ఉండిందా, వ్యతిరేకంగా ఉండిందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఇప్పటి నుంచి కాదు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటి నుంచి కూడా టీడీపీ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ. మరి అటువంటిప్పుడు గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బ్రాహ్మణులు ఎందుకు ఓటేశారు? అదే ఎందుకు వేసారు చెప్పుకుంటూ వస్తాం నిదానంగా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఉన్నప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మా బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తులు రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఎన్టీ రామారావు గారు వస్తూనే దాదాపు కరణీకాలు తీసేసి రాష్ట్ర వ్యాప్తంగా 22 మంది కరణాలు చనిపోయారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, 22 మంది కరణాలు చనిపోయారు అప్పట్లో. ఎందుకంటే కరణీకాలు తీసేస్తూనే అప్పట్లో జీవన వృత్తి ఉందంటే బ్రాహ్మణునికి ఒక కరణం కింద ఒక 10 మంది ఉండేవాళ్ళు రెడ్డి. ఈ యొక్క వ్యవస్థను తీసేస్తూనే చాలా అప్సెట్ అయిపోయారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క బ్రాహ్మణుడికి కూడా తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చిండేదే లేదు. కనీసం కౌన్సిలర్గా కూడా ఇచ్చింది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా 4 సీట్లు ఇవ్వడం జరిగింది. ఒకటి విశాఖపట్నం ద్రోణంరాజు శ్రీనివాస్ గారికి అయితేనేమి, ఇంకొకటి విశాఖపట్నం మహిళలకు కానీ, విజయవాడలో మల్లాది విష్ణు గారికి కానీ, బాపట్లలో కోన రఘుపతి గారికి కానీ. అంటే మా సామాజిక వర్గంలో 4 సీట్లు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా బ్రాహ్మణులంతా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలుగా ఉండాలి. నెక్స్ట్ సలహాదారులు, నాతో పాటు 4 సలహాదారులు బ్రాహ్మణులు ఉండినారు ప్రభుత్వంలో. దేవాదాయ శాఖకి అయితేనేమి, ప్రెస్కి అయితేనేమి, ఇంకొక సలహాలు ఇచ్చేదానికి సలహాదారులు అయితే ప్రభుత్వంలో. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేటర్లు ఎప్పుడూ కూడా సంస్థాగత ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ లేరు. ఒక్క బ్రాహ్మణుడు లేడు. ఒక్క నెల్లూరులో ఒక్కరికి తెలుగుదేశం ఇచ్చినట్టు ఉన్నిందంతే, ఎక్కడా లేరు. 28 మంది కార్పొరేటర్లను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మేము అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నాయకులకు చెప్పి 28 మంది కార్పొరేటర్లను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించుకోగలిగాం. అదేవిధంగా వేరే కార్పొరేషన్లను డైరెక్టర్లుగా దాదాపు 8-9 మంది డైరెక్టర్లు. ఎప్పుడు రాజకీయంగా ఈ పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్రాహ్మణుల అభ్యున్నతికి, బ్రాహ్మణులకు రాజకీయంగా ఆర్థికంగా ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. చంద్రబాబు నాయుడు గారిని మచ్చుతునకు చూపించమనండి ఒక్క బ్రాహ్మణునికి. ఈ పోయినసారి ఎమ్మెల్యేలో కానీ, అంతకుముందు ఎమ్మెల్యేలో కానీ ఒక్కరికన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎమ్మెల్యే సీట్ ఇచ్చారా అని అడుగుతున్నా. అటువంటి పార్టీ వైపు నడిచారు పోయినసారి. వాస్తవం అదే చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు బాగా అన్నీ నమ్మించగలిగాడు, అందరినీ నమ్మబలికాడు. అంటే ఒక్క మా బ్రాహ్మణ సామాజిక వర్గమే కాదు, కాపులు కూడా మోసపోయారు, మేము మోసపోయాం, మాతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా మోసపోయారు. ఎందుకు? అలివి కానీ హామీలు ఇవ్వడం వల్ల. ఏం చెప్పాడు? బాబు రాష్ట్రంలో మీరంతా కూడా ఇది అప్పుల ఊబిలో ఊగిపోతుంది రాష్ట్రం, నేను సంపద సృష్టించే శక్తి నాకొక్కనికే ఉంది, అది నేను చెప్తానా బయటికి? చెప్పను. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తాను అన్నాడు. అంటే ఈరోజు ఏం జరిగింది? రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసిన 3,30,000 అప్పు అయితే ఇప్పుడు 3,60,000కు ఈ 2 ఏళ్లలోనే చేరుకుంది. అంటే అటువంటి ఊబిలో ఇరుక్కపోతాము అని ఏ సామాజిక వర్గం కూడా అనుకోలేదు, మోసపోయాం. దాంట్లో బ్రాహ్మణులతో పాటు అన్ని సామాజిక వర్గాలు కూడా మోసపోయారు అన్న దాంట్లో అతిశయోక్తి లేదు. కాబట్టి మా బ్రాహ్మణ సామాజిక వర్గం ఈసారి తెలుసుకున్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ కానీ నిధులు ఇవ్వడంలోనైతేనేమి దాదాపు వాళ్ళు గెలిచిన తర్వాత 24, 25లో 20 కోట్లు, 25, 26లో 22 కోట్లు వారు అనౌన్స్ చేసి మన అసెంబ్లీలో దీంట్లో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా నిధులు వచ్చింది లేదు. మా రాష్ట్ర బ్రాహ్మణులంతా గమనిస్తున్నారు. కాబట్టి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే ఇప్పుడు మిన్నగా
ఇంకా ఒక 2 సీట్లతో ముందుకు పోయి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని రాజకీయంగా ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఇప్పుడు నమ్మి మోసపోయిన వారంతా కూడా మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వైపు నడవడానికి నడుము బిగించారన్నది వాస్తవం. ఇక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేనిది ఇప్పుడు సందర్భం కాకపోయినా సరే ఒక్కసారిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం బ్యాలెన్స్ షీట్ ప్రోగ్రెసివ్ రిపోర్ట్ పేరుతో రిలీజ్ చేశారు. అందులో ఆయన చెప్పేది ఏంటంటే 96% ఆదాయం రాష్ట్రానికి వచ్చేది జీతాలకి పెన్షన్లకే సరిపోతుంది, ఇక వేరే వాటికి ఎక్కడుంది డబ్బులు అని ఆయన చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరీ చెప్పారు. అంటే ఇది దేనికి సంకేతం? అంటే ఇక నా చేతిలో ఏం లేదు, నేను హ్యాట్సప్ పొజిషన్లో ఉన్నాను, సముద్రంలో నేను మునిగిపోతూ మిమ్మల్ని అందరినీ కూడా ముంచేశాడు అని సంకేతం, అంతే, ఇంకేం లేదు. నేను మునిగిపోతున్నా మిమ్మల్ని అందరినీ ముంచేశా అనే సంకేతాన్ని ప్రజల ముందు పెట్టాడు. అది ప్రజలు తెలుసుకోవాలి, మనం ఏం తెలుసు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు కూడా. ఇంకోటి నిరుద్యోగ భృతి ఏదైతే 2014 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ప్రధానమైనటువంటి హామీ, అధికారంలోకి వచ్చింది, నిరుద్యోగ భృతి పక్కన పెట్టేసింది, ఇవ్వలేదు. మళ్ళీ 2024లో కూడా సూపర్ 6లో అదే ప్రధానమైనటువంటి హామీ, మళ్ళీ ఇప్పటి వరకు 2 ఏళ్ళు దాటేసింది, ఇప్పటివరకు దాని గురించి పట్టించుకున్న పాపం లేదు. మొన్న చంద్రబాబు నాయుడు అంటున్నారు 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి ఒకటి ఇస్తానని చెప్పాను, నేను 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాను కాబట్టి ఇది ఇవ్వనంటున్నారు. ఇది ఇచ్చేసాను కాబట్టి ఇవ్వనంటున్నారా, లేదా ఇది ఇచ్చారా లేదా, అసలు వాస్తవం ఏంటి? అంటే ఎక్కడన్నా మనము మీటింగుల్లో చూసాం, అంటే ఇది ఇస్తే ఇది ఇవ్వను, అది ఇస్తే ఇది ఇవ్వను ఎక్కడన్నా చెప్పారా? మనం మీ దగ్గర మీ మీడియా ద్వారా ఎన్నో బయట్లు మీ దగ్గర ఉంటాయి. అప్పటికి ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభంజనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ఇస్తున్న దాన్ని అడ్డుకోవాలా, గతంలో కూడా అడ్డుకుంటూనే వచ్చారు. కానీ ఈ ఎన్నికల్లో ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మనం వదిలిపెడితే మనము ఎటువంటి పరిస్థితుల్లో ఇంకా మన పార్టీ తెలుగుదేశం పార్టీ భూస్థాపితము అన్నది ఒక ఆలోచన. ఎందుకంటే ఆయన విజనున్న నాయకుడు కాబట్టి తెలుసుకుంటాడు. దానివల్ల అతను ఇది జనసేనని బీజేపీని నానా రకాలుగా ఎన్ని విధాలుగా అయితే అన్ని విధాలుగా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎటువంటి ప్రభుత్వం రానికుండా చూడాలని అనుకున్నారు. దానికి వారికి ఈవీఎంలు కూడా తోడ్పాటై సహకరించి ఏదో ప్రజల యొక్క వాళ్ళ యొక్క రాత ఇలా ఉంది కాబట్టి మన రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకొని అతని చేతిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క స్వహస్తాలతో ఈ రాష్ట్రము అప్పుల ఊబిలో లోపలికి పోవాలని రాత రాసింది కాబట్టి ప్రజలకు కూడా ఆ బుద్ధి పుట్టింది, అందరూ దానికి వేశారు, ఓట్లు ఈవీఎంలు కూడా సహకరించాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏమైనా మాట్లాడతారు. ఇప్పుడు నాలికకు అసలు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఆయన ఇచ్చాను అంటున్నారా? ఎక్కడ ఇచ్చారు సార్? 20 లక్షల ఉద్యోగాలే వచ్చింటే ఇప్పుడు విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ రోడ్డున పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు డిఎస్సిలో అక్రమాలు, నిరుద్యోగ భృతి చెప్పింది చేయలేదు, 20 లక్షల ఉద్యోగాలు ఒక్కసారి చూపించమనండి సార్, చాలు. ఒక్కసారి 20 లక్షల్లో 1 లక్ష మంది బయటకు వచ్చి మాకు ఉద్యోగాలు వచ్చినాయని చెప్పమనండి. లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి తీసేశారు, ఇచ్చిన దాన్ని తీసేశారు, వాలంటీర్స్ని అందరినీ. వాళ్ళ పుట్టగొట్టి ఈరోజు మేము 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామంటే అసలు తీసుకున్న వారన్నా ఉండాలి కదా, వారన్నా మేము బయటకు వచ్చినామని చెప్పాలి కదా ఏదైనా. కాబట్టి ఇటువంటివంతా అబద్ధపు ఆరోపణలు, అబద్ధపు హామీలు ఇవి చేయడంలో కూటమి ప్రభుత్వం నిండా మునిగిపోయింది. మీరు చెప్పినట్ల మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సంకేతాన్ని బాగా ఇచ్చారు. నేను ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నా, ఇంకా నన్ను ఎవరూ అడగద్దండి, రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరక్కపోయింది, నేనైతే ఏదో తప్పు చెప్పా, సంపద సృష్టిస్తానని, కానీ ఇప్పుడు సృష్టించలేకపోతున్నాను. రాష్ట్రం ఇచ్చిండేది, కేంద్రం ఇచ్చిండేది వడ్డీకి సరిపోతా ఉంది, అదే చెప్పాడు కదా, కేంద్రం ఇచ్చిండేది వడ్డీకి సరిపోతుంది, మన లాభము దీనికి సరిపోతుంది, కాబట్టి సంక్షేమ పథకాలకు నేను ఇంకా సున్నా చుట్టేదానికి రెడీగా ఉన్నాను అని వాస్తవాలు చెప్పినాడు మొన్న. అంటే ప్రతిసారి ఆయన నిరుద్యోగ భృతి విషయంలోనే మాట తప్పుతుంటారు. 2014లో అదే జరిగింది, 2024లో కూడా అదే జరిగింది. అంటే ఎందుకు ఈ పరిస్థితి? కేవలం ఆ నిరుద్యోగ భృతి విషయంలోనే అది పదేగా నిరుద్యోగులు కూడా ఆయన ఒకసారి మాట తప్పారని తెలిసినా సరే మళ్ళీ ఆయనే నమ్ముతున్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు మనము గతంలో కూడా దీని గురించే, నిరుద్యోగుల గురించి, నిరుద్యోగ భృతి గురించి అందరితో పాటు
అన్ని సామాజిక వర్గాలతో పాటు నిరుద్యోగులు కూడా చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పినటువంటి ఆ, ఆ, అదే తేనెకు కత్తి పూసినట్టుగా కత్తికి తేనె పూస్తారే అట్లా చెప్పారు. అందరూ నమ్మారు. కానీ ఇప్పుడు ఇంకా నమ్మే పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎవ్వరూ లేరు అన్నది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 ఏళ్లలోనే వారిని యొక్క మొత్తం చరిత్ర అంతా, వారి యొక్క అవినీతి అంతా, వారు ఎవరెవరు ఏ హామీలు ఇచ్చి చెప్పని లేదంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు. కాబట్టి నిరుద్యోగులు కూడా అందరితో పాటు మోసిపోయారు. ఏం పెద్ద ఇదేం కాదు కదా, అందరూ మానవులమే మనము. ఎవరన్నా చెప్పినామంటే మంచి చెప్తాడే, మంచి చేస్తాము అని ఎవరైనా ఆలోచిస్తారు. చేస్తాడు అని మన దేనికి ఆశపడతాడు కూడా. కానీ ఆ ఆశను నిరాశన చేసిన వాడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను కూటమి ప్రభుత్వం నిండా ముంచేసింది ప్రజలందరినీ అన్ని విధాలుగా అన్న దాంట్లో ఏమీ అతిశయోక్తి లేదు.